ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేయలేకపోతున్నారా? ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద కరెక్ట్గా షేప్ బెల్ట్ రావట్లేదా? షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుందా, లేదా పొట్ట మీదికి షేప్ బెల్ట్ వస్తుందా? ఇలా రాకుండా ఉండాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత మన మెథడ్లో ఇలా క్రింది వైపున 2 ఇంచెస్కి మార్క్ చేస్తాను కదా, క్రింది వైపున నేను గ్యాప్స్లో మెజర్మెంట్స్ని నోట్ చేశాను. చూసారా? ఈ మెజర్మెంట్స్ని నోట్ చేసుకొని మనం ఫస్ట్ షేప్ బెల్ట్ పొడవు 10.5 ఇంచెస్కి తీసుకున్నాను. మిడిల్లో 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 3 ఇంచెస్ ఉంది కదా, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మిడిల్లో 1.5 ఇంచెస్ ఉంది, 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మూడో ప్లేస్లో 1.35 ఇంచెస్ ఉంది, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్ పెద్దదిగా లేకుండా పొట్ట మీదకి వచ్చేస్తుంది కదా, అలా రాకుండా క్రింది వైపున 1.35 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మాత్రమే. ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేశారు అంటే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే వస్తుంది, పొట్ట మీదికి రాకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది. షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ని స్టిచ్ చేశాక కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ అనేది నీట్గా ఇలా వస్తుందన్నమాట. చెస్ట్ క్రిందికి జారకుండా ఉండాలి అంటే షేప్ బెల్ట్ని వీలైనంత స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.